ఈరోజు గన్నేరవరం మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందట మేమందరం బయట చేయడం జరిగింది. రాష్ట్రంలో మరి రెండోసారి ప్రభుత్వం వచ్చే ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నటువంటి కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు ఈరోజు 50,000 అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని హామీ ఇచ్చి ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగ భృతి రాలే. మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు అందరూ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా తక్షణమే వేతనాలు చెల్లించి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా మోర్చా తెలంగాణ శాఖ కరీంనగర్ జిల్లా శాఖ పిలుపు మేరకు గన్నేరవరం మండల కేంద్రంలో మీ అందరం యువకులం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ బైఠాయించడం జరిగింది. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడి చేస్తాం, ప్రైవేట్ టీచర్లను ఆదుకోకపోతే నీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఎండగడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.